హాయ్ అండి. మన ఛానల్లో ఇవాళ చెట్టినాడ్ స్టైల్లో వెజిటబుల్ కుర్మా ఎలా చేయాలో చూపించబోతాను. అందుకైతే ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అందులో అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కాస్త కాగాక ఇందులో అయితే స్పైసెస్ వేసేసుకోవాలండి. హోల్ గరం మసాలాలు, ఇది కాస్త వేగనివ్వాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ స్లైస్డ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా 2 టమాటాలు కూడా తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా ఒక 4-5 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ మసాలాలన్నీ వేగాక అందులో అయితే నేను ముందుగా కట్ చేసుకున్న స్లైస్డ్ ఆనియన్స్ 2 వేసేసుకుంటున్నాను. కాస్త వేగనివ్వాలి. ఫ్లేమ్ అయితే ఇక్కడ మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్స్ వేగడం కోసమని ఇక్కడ నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. దాన్ని బాగా వేయించుకుంటామండి. ఆనియన్స్ ఈ మాత్రం వేగితే చాలండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కాస్త వేగనిస్తాము, రాస్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు ఈ టైంలో గ్రీన్ చిల్లీస్ వేసేసుకుంటున్నానండి. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసాక టమాటాలు సాఫ్ట్గా వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. కాస్త లిడ్ పెట్టుకొని వేగనిస్తాము. ఇవి కాస్త వేగేలోపు మనమైతే ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా కొరియాండర్ లీవ్స్ 1/2 పంచ్, పుదీనా ఒక 1/2 పంచ్, పచ్చి కొబ్బరి 4 to 5 స్లైసెస్, సోంపు ఒక 1 స్పూన్, పచ్చిమిర్చి ఒక 2, జీడిపప్పు 10 నుండి 12 దాకా, పుట్నాల పప్పు 2 స్పూన్లు. ఇవంతా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కసారి అయితే మనం మూత తీసి చూస్తామండి టమాటాలు వేగాయో లేదో. ఇక్కడైతే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలిపెట్టాలండి. ఇక్కడ లిడ్ క్లోజ్ చేసుకొని వేగనిస్తామండి. కాస్త వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తామండి. కాస్త వేగాలండి, ఇంకొంచెం వేగనిస్తాము. మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా ఉందండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుంటామండి. ఇక్కడైతే నేను 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము ఆనియన్ వేగడం కోసమని. ఒక 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ అంతా ఒకసారి వేసాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకుంటాము. రా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగనివ్వాలి. ఆయిల్ కూడా సెపరేట్ అవ్వాలి. అందాక వరకు మనము మగ్గనిస్తాము.
మన కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి. ఇందులోకి నేనైతే 4 క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 200 గ్రామ్స్ ఆఫ్ బీన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే సీజన్ కాదండి, సో ఫ్రెష్ గ్రీన్ పీస్ అయితే ఒక పావు కప్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏం పర్లేదు. ఇక్కడ నేను మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 పొటాటోలు కూడా వేసుకుంటున్నానండి. ముందుగా అయితే నేను కట్ చేసి పెట్టలేదు, ఎందుకంటే బ్లాక్ అయిపోతుందని. ఈ టైంలో మీరు పొటాటో కట్ చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక నేనైతే అన్నీ కలిపేసుకుంటున్నాను. ఒకసారి అన్నీ కలిపి పెట్టుకుంటాము. ఒక 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిస్తామండి, సో దట్ మసాలాలన్నీ కలుస్తాయి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తామండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని నేను కుక్కర్లో పోసేసుకుంటున్నాను. ఇంకాస్త కూడా వాటర్ పడుతుందండి. సో మన కూర తగినట్టు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీ ఏంటని చూసుకోండి. నాకైతే ఈ వాటర్ సరిపోతుందండి. ఒకసారి అన్నీ కలుపుకున్నాక టేస్ట్ అంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకోండి. ఇక్కడ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తామండి. సో ఇప్పుడైతే మనకి 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాము. వావ్, సో గుడ్ అండి. కలర్ అయితే ఎక్సలెంట్, స్మెల్ ఎక్సలెంట్. అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే పన్నీర్ తీసుకుంటున్నానండి. అంటే పన్నీర్ నా దగ్గర ఉండింది కాబట్టి నేను వేసుకుంటున్నాను. అంటే కొద్దిగా మా పిల్లలకి ఇష్టం అండి, కొంచెం పన్నీరు వేసుకుంటే బాగుంటుందని ఇక్కడ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోయినా ఏం పర్లేదు. అయినా కూడా టేస్ట్ ఇదేలాగే ఉంటుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, మీ పిల్లలకి తినిపించండి. వామ్మో, వెజిటేబుల్ కర్రీనా అనే వాళ్ళు కూడా వెళ్ళిపోతారండి, పారిపోతారు. అదే ఈ కుర్మా కానీ చేసి పెట్టారంటే అసలు ప్లేట్ ఫుల్గా ఖాళీ అయిపోతుందండి. మనకు కావాల్సింది కూడా అదే కదండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.